నీట్ ఎగ్జామ్ ఈసారి పూర్తిగా రద్దయి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. నియర్లీ 24 lakh స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. ఇది కేవలం ఒక ఎకడమిక్ ఇష్యూ కాదు. 24 లక్షల బిడ్డల వారి కుటుంబాల మనోవేదనకు సింబల్ ఇది. తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఒక ఆసక్తికరమే కాదు, ఆలోచించదగ్గ ట్వీట్ చూశాను. 10 రూపాయల బేబీ డైఫర్ లీక్ కాదు, కానీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం ఏంటి అని. రెండు కంపేర్ చేయలేము, కానీ నీట్ పేపర్ ఎందుకు లీక్ అవుతుందనే ప్రశ్నను ఈ కంపారిజన్ కాస్త ఎఫెక్టివ్గా మన ముందు పెడుతోంది. సో ఇది కొత్త ఏమీ కాదు. 2024లోనే విమర్శలు వచ్చాయి. ప్రభుత్వము చాలా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఈసారి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అసలు మాట కూడా మాట్లాడలేదు, రిజైన్ చేయడం తర్వాత సంగతి. సో 24లో మీకు కొంతమందికి ఒక 1500కు పైగా విద్యార్థులకు రీటెస్ట్ కూడా చేశారు. సో అది నేషన్ వైడ్ లీక్ కాదు, అది కేవలం కొన్ని సెంటర్స్లో మాత్రమే జరిగింది గనక దేశవ్యాప్తంగా రద్దు చేయలేమనే వైఖరి తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఇది దేశవ్యాప్తంగా కూడా టెస్ట్ ఇంటెగ్రిటీ దెబ్బతిన్నది గనక ఇది ఈ ఎగ్జామ్ను రద్దు చేస్తున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ సెంట్రలైజ్డ్ ఎగ్జామ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ను మోర్ దెన్ 500 సిటీస్లో జరుగుతుంది ఇది. సో దీన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అందుకే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని నాన్ ట్రస్టబుల్ ఏజెన్సీ, నమ్మదగిన ఏజెన్సీ కాదు అని అంటున్నారు. వాస్తవంగా దీన్ని ఏమి చేయాలి? కోర్స్ నేను కూడా ఫైనల్ కంక్లూజివ్గా ఎక్స్పర్టీస్ ఇవ్వలేను, బట్ చాలామంది ఎక్స్పర్ట్స్ చాలా అభిప్రాయాలు చెప్తున్నారు. అవి కూడా మీ ముందు పెడతాను. మీరు కూడా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో కింద రాయండి. లెట్ us క్రియేట్ ఎ హెల్తీ డిస్కోర్స్. ఈ నీట్ ఎగ్జామ్ ఇలా ఎందుకు జరగాలి అని. ఎందుకంటే ఇది మెడికల్ ఎంట్రన్స్కు, ఇందులో అసమర్థులైన బిడ్డలు కనుక వైద్య విద్యార్థులై రేపు డాక్టర్లు అయితే మనందరి ప్రాణాలు కూడా తీస్తారు. అది కూడా ప్రమాదకరం. లీక్డ్ పేపర్లతో కనుక సెలెక్ట్ అయితే సో ఆ ప్రమాదం కూడా ఉంది. కేవలం ఇది ఆ వ్యక్తి భవిష్యత్తే కాదు, కష్టపడి 15 గంటలు 16 గంటలు చదివి చిన్నప్పటి నుంచే మెడిసిన్లో చేరాలి, డాక్టర్ కావాలి, నా కుటుంబము ఆ బిడ్డలు కన్న కలలు అన్యాయమైపోతున్నాయి ఈ పనికి మాలిన పరీక్ష వైఫల్యం వల్ల. నరేంద్ర మోడీ పరీక్షపై చర్చ అంటూ ఎగ్జామ్స్ ముందు వచ్చి దేశవ్యాప్తంగా పిల్లలతో మాట్లాడతారు పరీక్షల టైంలో స్ట్రెస్ వద్దు అని. కానీ ఇప్పుడు మాత్రం మోడీ మాట్లాడరు. అసలు ఈ ఎగ్జామ్ ఎందుకు లీక్ అయిందని చెప్పరు, లీక్ కాకుండా చూస్తాను అని చెప్పరు, ఏమీ మాట్లాడరు. దానికి సైలెన్సే పరిష్కారం అవుతుంది. సో కానీ ఎందుకు జరుగుతుంది? మొదటిగా ఆలోచించాల్సిన అంశాలు. ఒకటి, ఇంత సెంట్రలైజ్డ్ ఎగ్జామ్ అవసరమా? దేశంలో ఈ నీట్ వచ్చినప్పుడు కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. హైలీ సెంట్రలైజ్డ్ ఎగ్జామ్ కనుక దీన్ని లీక్ అయ్యే ప్రమాదాలు కూడా పెరిగిపోతాయి. ఎందుకంటే స్టేక్స్ పెరిగిపోతాయి. దేశమంతటా ఒకటే టెస్ట్ ఉంటే పకడ్బందీగా జరపచ్చన్న థియరీ కూడా ఉంది. కానీ అనుభవం అది తప్పని తేలిపోయింది. కనీసం 20 రాష్ట్రాల్లో 20 సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటే 1-2 లీక్ అయినా ఆ 2 రాష్ట్రాలకే నష్టం. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే ఎగ్జామ్ ఉండడం వల్ల ఏ ఒక్క చోట లీక్ అయినా ఈ డిజిటల్ యుగములో అది వాట్సాప్లో 5,000కు 10,000కు అమ్ముడుపోయింది. ఇది దేశమంతటా వెళ్ళి ఇవాళ దేశంలో 24 లక్షల బిడ్డలకు అన్యాయం జరిగింది. అసలు తమిళనాడు లాంటి వాళ్ళైతే నీట్ గ్రామీణ విద్యార్థులకు చాలా అన్యాయంగా ఉంది అని, తెలుగు మీడియం విద్యార్థులకు తమిళ మీడియం విద్యార్థులకు అన్యాయంగా ఉందని వాళ్ళు ఎన్నోసార్లు అభ్యంతరాలు కూడా చెప్పారు. దానిపైన ధర్నాలు జరిగాయి, బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదొక పొలిటికల్ వార్గా కూడా తమిళనాడులో నడిచింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డూ వి రియల్లీ నీడ్ ఏ సెంట్రలైజ్డ్ మెడికల్ ఎగ్జామ్? అది కాకుండా గతంలో లాగా ఆయా రాష్ట్రాల మెడికల్ బోర్డులు వారు తమ రాష్ట్రానికి సంబంధించిన
మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు నిర్వహించకూడదు? కావాలంటే దాని ప్రమాణాలని కేంద్రం పర్యవేక్షించవచ్చు, దాని పరీక్షలను మానిటర్ చేయవచ్చు, అంతవరకు చేయవచ్చు. కానీ రాష్ట్రాలు నిర్వహిస్తే చేత కాదు, దేశం నిర్వహిస్తేనే చేతనవుతుంది కేంద్రము అని ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేతిలో పెట్టడం న్యాయమా? ఇది మొదటిగా ఆలోచించాలి. రెండవది, ఇది ఇప్పటికీ కూడా పేపర్ అండ్ పెన్ ఫార్మాట్లో నడుస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇది క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేయాలి, ఆ దేశంలోని వందలాది సెంటర్లకు డిస్ట్రిబ్యూట్ కావాలి, చాలా ముందుగానే డిస్ట్రిబ్యూట్ కావాలి, అది స్టోర్ చేయాలి, తర్వాత దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి ఎగ్జామినేషన్ సెంటర్లకు, అక్కడ దాన్ని పిల్లలకు ఇవ్వాలి. సో ఈ సప్లై చైన్ అంటారే, అంటే ప్రింటింగు, మీకు డిస్ట్రిబ్యూటింగు, దాని యొక్క స్టోరింగు, ట్రాన్స్పోర్టింగు, ఆఖరికి ఎగ్జామినేషన్ హాల్కు చేర్చాక పిల్లలకి ఇవ్వడం, ఈ ప్రక్రియ అంతా మాన్యువల్గానే జరుగుతుంది కనుక అనేక చోట్ల లీక్ పాయింట్లు వస్తాయి. సో ఇందులో ఎక్కడైనా లీక్ కావచ్చు. ఒక పేజ్ ఫోటో తీసుకున్నా, ఒక చిన్న ఫోటో 1 పేజ్ ఫోటో తీసుకున్నా కంప్లీట్ నీట్ ఎగ్జామ్ ఇంటెగ్రిటీ ప్రశ్నార్థకం అవుతుంది. ప్రింట్ చేసే చోటో, స్టోర్ చేసే చోటో, సో ఎంత ఫుల్ ప్రూఫ్గా చేసినా, ఎంత మిలిటరీ బందోబస్తుతో చేసినా కూడా మల్టిపుల్ సెంటర్స్ ఆఫ్ వల్నరబిలిటీ ఈ ఎగ్జామ్ ప్రాసెస్లో ఇన్హెరెంట్గా ఉంది. దీన్ని తీయాలంటే కొంతమంది వాదన ఏంటంటే, బలమైన సైబర్ సెక్యూరిటీ విధానాలు వచ్చాయి. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవాళ ఆన్లైన్లో జరుగుతున్నాయి. సో ఆన్లైన్లో హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ట్రాన్సాక్షన్, 1000 కోట్లు, 100 కోట్లు కాదు, లక్షల కోట్లు ట్రాన్సాక్ట్ అవుతుంది. అక్కడ మీకు సైబర్ క్రైమ్లు జరగవచ్చు, కానీ స్టిల్ ద వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్తో పోలిస్తే ఇన్సిడెంట్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ నెగ్లిజిబుల్. కొన్ని సైబర్ క్రైమ్ జరిగినా కూడా, కానీ మీకు ఇవాళ మరి అలాంటప్పుడు కంప్లీట్లీ డిజిటైజ్ ఎందుకు చేయకూడదు? ఇప్పటికే అనేక పరీక్షలు డిజిటైజ్ అయిపోయాయి, మరి ఈ మెడికల్ ఎగ్జామ్ను ఎందుకు డిజిటైజ్ చేయకూడదు? అప్పుడు డిజిటల్లీ ఎన్క్రిప్టెడ్, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, అంటే ఇంకో వాడు చూడటానికి వీల్లేని పద్ధతిలో దాన్ని పంపించవచ్చు. సో ఆ రకంగా డిజిటల్ కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఫిజికల్ కాన్ఫిడెన్షియాలిటీ కన్నా చాలా రెట్లు ఎఫిషియెంట్గా జరపచ్చు. మరి ఇది ఎందుకు చేయడం లేదు అనేది రెండో క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఎక్స్పర్ట్స్ రైజ్ చేస్తున్నారు. ఇదేదో నేను చెప్పడమే కాదు, ఇప్పుడు మీకు 2024లో నీట్ లీక్ అయిందన్న ఆరోపణలు వచ్చాక ఫార్మర్ ఇస్రో చైర్మన్ రాధాకృష్ణ నాయకత్వంలో ఒక హై లెవెల్ కమిటీ వేశారు. ఆ కమిటీ అక్టోబర్ 2024లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సో ఆ నివేదికలోనే చెప్పారు, పీపీటీ పెన్ అండ్ పేపర్ టెస్టింగ్ కాకుండా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్, అంటే కంప్లీట్లీ టెక్నాలజీ డ్రివెన్ ఫుల్ ప్రూఫ్ సైబర్ సెక్యూరిటీతో కూడిన మోడల్కు ఎందుకు షిఫ్ట్ కాకూడదు? ఇప్పటికే జేఈ మెయిన్స్ లాంటివి 2 షిఫ్ట్స్లో జరుగుతుంది. సో దీన్ని కూడా ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్లో, మల్టిపుల్ అటెంప్ట్స్లో ఎందుకు ఎలో చెయ్యకూడదు అనేది కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వమే నియమించిన కమిటీ రికమెండేషన్. 2 ఏళ్ళు అయింది, కానీ ఆ రికమెండేషన్ ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. సో ఇటీవల లీక్ తర్వాత కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చీఫ్ అయిన అభిషేక్ సింగ్ దీనిపైన మేము కాదు నిర్ణయం తీసుకోవాల్సింది, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ సిబిటికి, పెన్ అండ్ పేపర్ టెస్టింగ్ పీపీటీ ప్లేస్లో సిబిటికి షిఫ్ట్ కావాలి అనేది ఈ కేంద్ర హెల్త్ మినిస్ట్రీ డిసైడ్ చేయాలి. వాళ్ళ తరఫున మేము టెస్ట్ కండక్ట్ చేసే వాళ్ళమే అని. సో అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికీ కూడా దానిపైన ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఇవాళ డిజిటల్ లిటరసీ పెరిగాక ఇవాళ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా దే ఆర్ ఫెయిర్లీ, మీకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెంప్ట్ చేయగలిగితే మెడికల్ స్ట్రీమ్ వాళ్ళు అటెంప్ట్ చేయలేరా? అయితే మల్టీ సెషన్స్లో, అంటే ఒక్కసారి టెస్ట్ కాకుండా విద్యార్థులు ఎప్పుడైనా టెస్ట్ రాయొచ్చు. వారం రోజులు 10 రోజుల పాటు ఎగ్జామ్ ఉంటుంది.
వాళ్ళు షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని ఎగ్జామ్ రాయొచ్చు అన్నప్పుడు ఒకసారి పేపర్ చాలా డిఫికల్ట్గా ఉండి ఇంకోసారి పేపర్ ఈజీగా ఉంటే అప్పుడు డిఫికల్ట్గా ఉన్న స్టూడెంట్స్ నష్టపోతారు కదా కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్లో ఉన్న ఛాలెంజ్. ఎందుకంటే మీకు 24 lakhs స్టూడెంట్స్కు దేశమంతటా ఒకేసారి కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ పెట్టడం కూడా అంత ఈజీ కాదు. మ్యాక్సిమం అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంచనా ప్రకారం ఒక 2 లక్షల మందికి పెట్టవచ్చు అని. సో అలాంటప్పుడు ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే నార్మలైజేషన్ ప్రాసెస్ అంటారు. ఎందుకంటే నేను బోర్డ్ స్టడీ చైర్మన్గా పనిచేశాను, పేపర్ ఎగ్జామినర్గా పనిచేశాను, పేపర్ సెట్టర్గా పనిచేశాను, రిటైర్ అయ్యేంత వరకు చాలా ఎగ్జామినేషన్స్కి ఇన్ఛార్జ్గా కూడా చేశాను. సో అందువల్ల దెర్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ నార్మలైజేషన్. దీంట్లో ఏంటంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ను ఎక్స్పర్ట్స్ వెల్ డిఫైన్డ్ అంటే స్పష్టంగా నిర్వచించబడిన వెల్ డాక్యుమెంటెడ్ లిఖితపూర్వకమైన పద్ధతిలో వెల్ కమ్యూనికేటెడ్ అందరికీ తెలిసేలా పారదర్శకంగా స్టాండర్డ్స్ని డిఫైన్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ పేపర్లను క్వశ్చన్స్ను ఒక 4 కేటగిరీస్ 6 కేటగిరీలో చేస్తారు. వెరీ డిఫికల్ట్, మోడరేట్లీ డిఫికల్ట్, ఈజీ, మోడరేట్లీ ఈజీ, వెరీ ఈజీ అని. అప్పుడు ఈచ్ సెషన్కి వచ్చే క్వశ్చన్ పేపర్ను కంప్యూటరైజ్డ్గా టెక్నాలజీ ఉపయోగించి ఈ వివిధ రకాల స్టాండర్డ్ ఉన్నటువంటి కేటగిరీస్ నుంచి ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ తీసుకుంటారు. సో అలా తీసుకోవడం వల్ల ప్రాబబిలిటీ తగ్గిపోతుంది. అంటే వారికి హార్డ్ ఎగ్జామ్, వారికి ఈజీ ఎగ్జామ్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇది 100% ఫుల్ ప్రూఫ్ ఉంటుందని చెప్పలేను, కానీ ఇప్పుడు ఈ పీపీటీ పెన్ అండ్ పేపర్ టెస్ట్లో లీకేజ్ అవ్వడం కన్నా అయితే రిలేటివ్లీ బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక థర్డ్ ఫ్యాక్టర్, అసలు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే సిస్టమే ఫండమెంటల్లీ ఫ్లాడ్ అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇది 2017లో దేశంలోని అనేక కాలేజ్ అండ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్స్కు నిర్వహించేటువంటి అపెక్స్ సంస్థగా ఏర్పాటు చేశారు. మరి ఇన్ని రకాల టెస్ట్లను నిర్వహించగలిగే అపెక్స్ సంస్థకు ఆ కెపాసిటీ ఉందా? దీని మేనేజ్మెంటు, అడ్మినిస్ట్రేషను, ఆర్కిటెక్చరు, సైబర్ టెక్నాలజీ, ఎక్స్పర్టీజు ఇవన్నీ ఉన్నాయా అనేది ఇప్పుడు ప్రశ్న. అందువల్ల కేంద్ర ప్రభుత్వం అసలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే కాన్సెప్చువల్ స్ట్రక్చర్నే ఒక్కసారి రీవిజిట్ చేయాలా? ఎందుకంటే ఒక్కసారి ఫెయిల్ అయితే అర్థం చేసుకోవచ్చు, ఎస్టాబ్లిష్ చేసిన వెంటనే కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఏర్పాటైన 10 ఏళ్ళ తర్వాత అసలు రిపీటెడ్, ఇది ఒకటేసారి కాదు, ఇది ఒకే పేపర్ లీక్ ఒకటే కాదు, అనేక రకాల కంప్లైంట్స్, సెంటర్స్ పిల్లల నివాసాలకు చాలా దూరంగా ఉండడము, అది చాలామందికి కాస్ట్ అండ్ స్ట్రెస్ బర్డన్ క్రియేట్ కావడము, క్వశ్చన్ పేపర్స్ లీకే కాదు ఇంపర్సనేషన్, ఒకరి ప్లేస్లో ఇంకోరు ఎగ్జామ్ రాయడము, మాస్ కాపీయింగు, ఇలాంటి అనేక ఎగ్జామ్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఎవ్రీ ఇయర్ వస్తుంటే ఇక మరి ఆ నీట్ కండక్ట్ చేసే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎక్స్పర్టీస్ అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిపోయింది. అందువల్ల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్ట్రక్చర్ కాన్సెప్టు, దాని ప్రియారిటీసు, అసలు ఇది అవసరమా అనే దాన్ని కూడా కేంద్రం రీవిజిట్ ఎందుకు చేయకూడదు? ఇక 4వది, ఇలా ఒక్కసారి ఒక సింగిల్ టెస్ట్గా కాకుండా మల్టిపుల్ టెస్ట్ ఫార్మాట్స్లో ఒకే రోజు కాకుండా ఏ రోజైనా, ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ నీవు నీ డేటు ఫిక్స్ చేసుకొని కంప్యూటరైజ్డ్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. ఆ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ రీజనబుల్లీ సేమ్ ఉండేలా దాన్ని మోడరేషన్ చేస్తారు క్వశ్చన్ పేపర్లను. సో దెర్ ఈజ్ ఎన్ ఇంటర్నేషనల్ ప్రాక్టీస్, బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్లీ రినౌండ్ ఎగ్జామినేషన్స్ కూడా ఏడాదిలో ఒక్కరోజే అందరికీ జరగదు. ఎవరు కావాలనుకుంటే వాళ్ళు ఆన్లైన్లో షెడ్యూల్ చేసుకొని పరీక్ష రాయొచ్చు, కంప్యూటరైజ్డ్గా డిజిటల్ ఎగ్జామ్ రాయొచ్చు. సో అలా చేయటానికి మెడికల్ ఎగ్జామ్లో అవకాశం లేదా? సో వేర్ యూ కెన్ ఫిక్స్ యువర్ ఓన్ షెడ్యూల్. సో ఒక క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది,
ఆ క్వశ్చన్ బ్యాంక్ నుంచి ఈక్వల్లీ స్టాండర్డ్, రీజనబుల్లీ సిమిలర్ స్టాండర్డ్ కలిగిన క్వశ్చన్స్ ఆల్ స్టూడెంట్స్కి వస్తాయి. ఆ పర్టిక్యులర్ టైంలో రాసిన వారి మార్కులను కూడా చాలా ఎక్కువ వరకు వస్తే మోడరేషన్ పద్ధతి కూడా ఉంటుంది. ఇవన్నీ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎగ్జామినేషన్ రిలేటెడ్గా. అలా మల్టిపుల్ అటెంప్ట్స్ ఎందుకు ఎలో చేయకూడదు? ఒక్క స్టూడెంట్ ఒక్కసారే కాదు, అవసరం వస్తే ఓపిక ఉంటే 2 సార్లు 3 సార్లు కూడా అటెంప్ట్ చేసుకుంటాడు. ఏది బెస్ట్ మార్క్ ఉంటే అది తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అందువల్ల ఈ ఫార్మాట్ సింగిల్ టెస్ట్ అట్ సింగిల్ ప్లేస్ అక్రాస్ ద కంట్రీ అనేది ఈజ్ ఇట్ సైంటిఫిక్ ఈ యుగములో అనేది ఇప్పుడు ఆ క్వశ్చన్ కూడా కేంద్రం ఒక్కసారి స్టడీ చేయాలి. ఇక 5th ఆప్షన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్, పెన్ అండ్ పేపర్ టెస్టింగ్, రెండిట్లో ఉండే సాధక బాధకాలు నేను మొదట్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్పర్ట్ కమిటీస్ చెప్పే మరో రికమెండేషన్ ఏంటంటే హైబ్రిడ్ టెస్టింగ్ మోడల్. అంటే కంప్లీట్లీ సిబిటి కాదు, కంప్లీట్లీ పీపీటీ కాదు. దీన్ని ఏమంటారంటే కంప్యూటర్ అసిస్టెడ్ సెక్యూర్డ్ పెన్ అండ్ పేపర్ టెస్టింగ్ అంటారు. అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, సెంట్రలైజ్డ్గా ఒక చోట క్వశ్చన్ పేపర్ ప్రింట్ అయ్యి దాన్ని డిఫరెంట్ ప్లేసెస్కు డిస్ట్రిబ్యూట్ అయ్యి ముందుగానే అక్కడ స్టోర్ అయ్యి దాన్ని సమయానికి ట్రాన్స్పోర్ట్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్కు ఎగ్జామినేషన్లో స్టూడెంట్కి ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఎంత సెక్యూరిటీ పెట్టినా మాన్యువల్గా జరగాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఇది కొన్ని రోజుల పాటు జరుగుతుంది. అంటే క్వశ్చన్ పేపర్ ప్రింట్ అయినాక యాక్చువల్ స్టూడెంట్కి వెళ్ళే సమయానికి చాలా రోజులు పడుతుంది. ఎందుకంటే ఇది దేశమంతటా డిస్ట్రిబ్యూట్ కావాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి, అంతటా స్టోరేజ్ కావాలి. సో ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎక్కడొక చోట లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది, చిన్న ఫోటో తీసినా సరిపోతుంది. సో అందుకొరకు ఏంటంటే కంప్యూటర్ అసిస్టెడ్ సెక్యూర్ టెస్టింగ్ మోడల్ అంటారు. అంటే ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ వద్ద, ఇప్పుడు ఉదాహరణకు ఐ థింక్ మోర్ దెన్ 550 సెంటర్స్ ఉన్నట్టున్నాయి దేశం అంతటా. ఈ 550 సెంటర్స్లో సెక్యూర్డ్ సర్వర్స్ పెడతారు. ఇవాళ సైబర్ టెక్నాలజీ డెవలప్ అయింది ఏ స్థాయిలో అంటే కంప్లీట్ డేటా సెక్యూరిటీని అద్భుతంగా చేయొచ్చు. మీకు ఈ హైలీ కాన్ఫిడెన్షియల్ మిలిటరీ సీక్రెట్స్ను కూడా మీకు అమెరికా పెంటగాన్ సీక్రెట్లను కూడా సెక్యూర్ చేయడం లేదా? సో డిఫెన్స్ సీక్రెట్లను సర్వర్లో సెక్యూర్ చేయడం లేదా? సో అందువల్ల ఆ కాన్ఫిడెన్షియాలిటీ క్లాసిఫైడ్ డాక్యుమెంట్ సెక్యూర్ చేయడం లేదా? సో అలా హైలీ కాన్ఫిడెన్షియల్ సెక్యూర్డ్ సర్వర్స్లో ఈ టెస్ట్లను ఏం చేస్తారంటే కంప్లీట్లీ డిజిటల్లీ ఎన్క్రిప్టెడ్ టెస్ట్. అంటే అది ఓపెన్ చేసిన వారికి అర్థం కాదు, అందులో ఏమున్నది అనేది ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. అట్లా ఎన్క్రిప్టెడ్ మెసేజ్ రూపంలో ఒక ఎగ్జామినేషన్ కొన్ని గంటల ముందు, ఇప్పుడు ఉదాహరణకు మార్నింగ్ 10 గంటలకు ఎగ్జామ్, ఉదయం 5 గంటలకు ఈ డిజిటల్లీ ఎన్క్రిప్టెడ్ ఎగ్జామ్ పేపర్ను, క్వశ్చన్ పేపర్ను ఈ సర్వర్స్కు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అక్కడ ప్రింట్ చేసి అప్పటికప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఏం జరుగుతుంది అంటే మీకు డిస్ట్రిబ్యూషన్ పాయింట్కు క్వశ్చన్ పేపర్ జనరేట్ అయ్యే ప్లేస్కు మధ్య టైము స్పేస్ తగ్గిపోతుంది. దానితో నీకు చాలా మట్టుకు ఈ లీకేజ్ అవకాశాన్ని తగ్గించవచ్చు. దీన్నే హైబ్రిడ్ మోడల్ అంటారు. అంటే కంప్యూటర్ అసిస్టెడ్ సెక్యూర్డ్ పెన్ అండ్ పేపర్ టెస్టింగ్ మోడల్ అని. ఈ రికమెండేషన్ పైన ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆలోచించలే. 6 జేఈ నీట్. ఈ 2 పరీక్షలు కూడా ఒకటి టెక్నికల్ కోర్సెస్ అయితే ఇంకోటి మెడికల్ కోర్సెస్. ఇప్పుడు జేఈకి 14 లాక్ స్టూడెంట్స్ రాస్తే మీకు నీట్ 24 లాక్ స్టూడెంట్స్ రాస్తున్నారు. జేఈలో మోడల్ ఏంటంటే ముందు ఒక ఎగ్జామ్ జరుగుతుంది, ఆ తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ ఎన్టీఏ జరిపితే నెక్స్ట్ జేఈ అడ్వాన్స్డ్ ఐఐటీసీ నిర్వహిస్తుంది. ఇప్పుడు మీకు సివిల్ సర్వీసెస్ కూడా ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. గ్రూప్ 1 సర్వీసెస్ కూడా ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఉంటుంది. కోర్స్ అందులో ప్రిలిమినరీ ఏమో ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటే మెయిన్స్ డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. సో ఒకటేసారి 24 లాక్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేసి దాంట్లో వచ్చిన మెరిట్ ఆధారంగానే సీట్లు ఇచ్చినప్పుడు
అది కూడా చాలా మైన్యూట్ మార్కింగ్తో సీటు కోల్పోయినప్పుడు లీకేజెస్ అనేది చాలా ప్రమాదకరంగా మారుతుంది. అలా కాకుండా ఒకవేళ ముందొక ప్రిలిమినరీ టెస్ట్, బేసిక్ టెస్ట్ కండక్ట్ చేసి ఆ బేసిక్ టెస్ట్ స్కోర్స్ ఆధారంగా కూడా కొన్ని మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు ఇచ్చుకోవచ్చు, లేదా ఇచ్చుకోకుండా చేయవచ్చు కూడా. ఆ తర్వాత సెకండ్ అడ్వాన్స్డ్ టెస్ట్ కనుక కండక్ట్ చేస్తే ఇది కంపారిటివ్లీ బేసిక్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికే అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది కనుక నెంబర్ ఆఫ్ సెంటర్స్ తగ్గిపోయి నీకు లీకేజ్కి స్కోప్ తగ్గుతుంది. కానీ దీంట్లో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే పిల్లలు 2 సార్లు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అది కూడా 12th +12 స్టాండర్డ్స్, ఇంటర్మీడియట్ 12th క్లాస్ స్టాండర్డ్లో ఉన్న పిల్లలు 2 సార్లు స్ట్రెస్ఫుల్ ఎగ్జామ్ రాయాలి. అయితే ఆల్రెడీ మరి ఐఐటి కావాలనుకున్న వాళ్ళు రాస్తున్నారు కదా, అందువల్ల ఈ ప్రపోజల్ని కూడా ఒకసారి థింక్ చేయవచ్చు. ఈ నీట్ ఎగ్జామ్ మొదలైనప్పటి నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏ రకమైన మెజర్స్ తీసుకోలేదని ఆరోపించడం కాదు. వాస్తవంగా 2024 లీక్ తర్వాత రాధాకృష్ణన్ నేతృత్వంలో 7 మెంబర్ ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. ఆ కమిటీ చాలా రికమెండేషన్ చేశారు. అఫ్కోర్స్ ఆ కమిటీ చేసిన కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ మోడల్కి కానీ హైబ్రిడ్ మోడల్కి కానీ వెళ్ళలేదు. కానీ ఇతర రికమెండేషన్స్ కొన్ని అమలు చేశారు. ఇతర ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రికమెండేషన్ అమలు చేశారు. ఇప్పుడు ఉదాహరణకు ఎగ్జామినేషన్లో పేపర్ లీక్ ఒకటే సమస్య కాదు, ఇంపర్సనేషన్ ఒక సమస్య. అంటే ఒక అభ్యర్థి ప్లేస్లో ఇంకో అభ్యర్థి ఎగ్జామ్ రాస్తాడు. సో దాన్ని నివారించడానికి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ తీసుకొచ్చారు. తర్వాత మీకు ఈ రాధాకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందంటే ఎలక్షన్స్లో అనుసరించే పద్ధతుల్లాగా పోలింగ్ కేంద్రాలను, ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాలను ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీతో సీల్ చేసి మీకు ఎలక్షన్ అయినాక అన్సీల్ చేయాలి. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్లను చేయాలి. ఇందుకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో, డిస్ట్రిక్ట్ పోలీస్తో కొలాబరేట్ కావాలేంటి అని చెప్పారు. సో ఆ రకంగా ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్లో సెక్యూరిటీ మెజర్స్ను టైటన్ చేశారు. తర్వాత ట్రాన్స్పోర్టేషన్, అంటే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ను ఒక చోటు నుంచి మరో చోటికి తీసుకెళ్ళేటప్పుడు ఈ ప్రమాదం ఉంటుంది లీక్ కనుక దాన్ని జీపీఎస్ ఎనేబుల్డ్ చేశారు. అంటే ఆ వెహికల్స్ ఎంబడి పూర్తిగా పోలీసు ఎస్కాట్లో ఆ క్వశ్చన్ పేపర్ ఉన్నటువంటి వెహికల్స్ వెళ్తాయి. అవి జీపీఎస్తో లింక్ అయి ఉంటాయి. నేషనల్ లెవెల్లో ఎన్టీఏ కార్యాలయంలో సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మానిటర్ చేస్తుంది. అంటే ఒక వెహికల్ ఒక క్వశ్చన్ పేపర్లు స్టోర్ చేసిన ప్లేస్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్కు ట్రాన్స్పోర్ట్ అవ్వటానికి ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీతో మాత్రమే కాకుండా సర్వేలెన్స్తో జరుగుతుంది. సో అలాగే ఎగ్జామినేషన్ సీసీటీవీ కేంద్రాలను పెట్టారు, సీసీటీవీను ఇలా జాగ్రత్తలు కొన్ని తీసుకున్నారు. కానీ బేసికల్గా పేపర్ లీక్స్ ఆపలేకపోతున్నారు, ఈ కన్ఫ్యూజన్ ఆపలేకపోతున్నారు. అందువల్ల దేశంలో టెక్నాలజీ యుగంలో ఆప్షన్స్ లేవని కాదు, డిఫెన్స్ సీక్రెట్లను కాపాడడం లేదా, ఎలక్టోరల్ ప్రాక్టీస్ ఈ మధ్య సార్ వచ్చాక, ఈ ఎలక్షన్ కమిషన్ వచ్చాక చాలా వివాదాలు వచ్చాయి. కానీ దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చాలా కాలంగా నడుస్తున్నాయి. సో ఇప్పుడు కూడా 100% సొల్యూషన్ ఇది ఉండదు. కానీ ఎంత మేరకు ఫ్రాడ్ను లిమిట్ చేయగలం, ఎంత మేరకు ఎగ్జామినేషన్ ఇంటెగ్రిటీని కాపాడగలం అనేది ఆలోచించాలి. దానికి తగిన చర్యలు తీసుకోవాలి.